డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ పదే పదే చెప్పింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీస్తుంది, అప్పుల పాలైంది, అప్పుల భారం పెరిగిపోతుంది. ఇవన్నీ రాష్ట్ర ఎన్నికలకు ముందు కూడా తీర్పు చెప్పింది. ఎన్నికలకు ముందు తెలియని విషయమే కాదు ఇది. ఎందుకంటే బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది, కంప్యూటర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్లో ఉంది, రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్లో ఉంది, అన్ని ప్రభుత్వ రిపోర్ట్లో ఆర్థిక పరిస్థితి నుంచి ఉంది. అందులో తెలుగుదేశం జనసేనలే పదే పదే రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు జగన్ అని చెప్పారు. ఎందుకు దివాలా తీస్తున్నాడంటే ఆయనకు ముందు చూపు లేదు, బటన్ నొక్కడు తప్ప అని. కానీ ఎన్నికలకు వచ్చే వరకు మేము అంతకైనా గట్టిగా నొక్కుతాం బటన్ అని చెప్పారు. మరి అట్టెట్ట నొక్కుతారయ్యా? జగన్మోహన్ రెడ్డి 2,50,000 కోట్లు ఇచ్చిన 5 ఏళ్ళు అంటున్నాడు కదా. మీరేమో రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఇచ్చారు, ఆయనకైనా ఎక్కువ ఇస్తామంటున్నారు. ఆయన ఇవ్వని నిరుద్యోగ ప్రతి మహిళకు డబ్బులు ఇస్తాం, మహిళలకు ఉచిత బస్సు రవాణా, సూపర్ 6 తమ్ములో సూపర్ 6 ఎట్లుంది అని చంద్రబాబు నాయుడు అడిగాడు కదా. అడిగి మరి సూపర్ 6 ఇచ్చి హామీ ఇచ్చారు, మీకు తెలిసి హామీ ఇచ్చారు. తెలిసి హామీ ఇచ్చినప్పుడు అమలు చేయలేమంటే అప్పుడు ఏమన్నారు, మేము సంపద సృష్టించి అమలు చేస్తాం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తామన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తలేదా? అదన్నా చెప్పండి. మరి మోడీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు, ధర్మ పోరాట దీక్షలు చేశాడు కదా చంద్రబాబు నాయుడు అంతకుముందు. ఇప్పుడు కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, నా సూపర్ అమలు కావడం లేదు, ధర్మ పోరాట దీక్షలు చేయండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తాను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కేంద్రం ఎప్పుడు ఇవ్వదు. ఇది ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత రవాణాలకు డబ్బులు ఇస్తే, తెలంగాణలో మహిళలకు కూడా ఉచిత రవాణా పథకం ఉంది కదా. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు అడగరా? అందువల్ల ఒక రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుకోవాలి. కేంద్రం అసలు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా సిద్ధపడలే. మీకు సిద్ధార్థనాథ్ సింగ్ అప్పుడు హాజరయ్యాడు కూడా, ఈ డి నాట్ ఈవెన్ టచ్ ద మేనిఫెస్టో. సో ముట్టుకొని ఇలా ఫోటో ఇవ్వడానికి కూడా వెనకాడాడు. సో అందువల్ల బీజేపీకి ఏం కమిట్మెంట్ లేదు. ఇక మరి ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నాడు? దానికి కూడా కారణం ఏంటంటే మళ్ళీ జగన్ అంటున్నారు. జగన్ మళ్ళీ వస్తాడేమో అన్న భయంతో పారిశ్రామికవేత్తలు వస్తలేరు అంటున్నాడు. మరి ఎన్నికలకు ముందు మీరు ఇవన్నీ తెలియదు అనే క్వశ్చన్కి ఎప్పుడైనా ఆన్సర్ ఉంటుంది కదా. కొన్ని రోజులకు ఓపిక పడతారు ప్రజలు. ఇంకా కారణం బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు అంతకుముందు ఉన్న పోర్చుగీస్ వాళ్ళ డెవలప్ కాలే, డచ్ వాళ్ళ డెవలప్ కాలే, మొఘళ్ళ వాళ్ళ డెవలప్ కాలే, ప్రాచీన హరప్పా నాగరికత డెవలప్ కాలంటే జర ఒప్పుకుంటారా?